ఇంకొకటి సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది, నిన్న రిలీజ్ చేసింది. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి సంబంధించి హెలికాప్టర్ కావచ్చు, అంటే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రి లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వాళ్ళు ఒక 2-3 రోజుల నుంచి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా అన్నీ కూడా హెలికాప్టర్ పర్యటనలే చేస్తూ ఉన్నారు. కొత్త హెలికాప్టర్ కోసం తీసుకోండి, కొత్త హెలికాప్టర్ కోసం ఒక కమిటీని కూడా వేసి దానికి సంబంధించినటువంటి సాధ్యాలు ఏంటి, దానికి సంబంధించిన పనితీరులు ఏంటి అనేది కూడా మొత్తం చెక్ చేయమని చెప్పేసి అధికారులకి చెప్పిందని చెప్పేసి ఒక జీవో అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది నేను ఎందుకు అడుగుతున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హెలికాప్టర్కి సంబంధించిన అంశాన్ని ఆయన ప్రత్యేక, అంటే ఆయన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వ ఖజానాను వాడుకున్నారు, ప్రభుత్వ డబ్బులను వాడుకున్నారు, ప్రజల సొమ్మును వాడుకున్నారంటూ కూడా చాలా పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. మరి ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా హెలికాప్టర్లో ప్రయాణించి హెలికాప్టర్లో వెళ్తూ హెలికాప్టర్కి సంబంధించిన యూజ్ చేస్తున్నప్పుడు మరి ఆ డబ్బులన్నీ కూడా వ్యక్తిగతంగా కాకుండా ప్రభుత్వం నుంచే వెళ్తున్నాయి కదా అనేది నా పాయింట్. అశోక్ గారు, బేసిక్ గా 3 పాయింట్లు. ఒకటి, అవసరం, అవకాశాలు, ప్రజల మనోభావాలు. ఈ 3 కలిపి ఈ పాయింట్ చూడాలి. అవసరం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు హై లెవెల్ వివిఐపీస్ జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. హెలికాప్టర్ ప్రయాణం చేయడం మంచిది. ఎందుకంటే 2 కారణాలు. ఒకటి, సమయం వృధా కాదు. సో మెనీ రిస్క్ ఏంటంటే, ఇప్పుడు నెల్లూరు నుంచి తిరుపతికి రావాలని రోడ్లో వచ్చారనుకోండి, ఈ 3 గంటల ప్రయాణాల్లో 200 కిలోమీటర్లు పోలీసులు 100 మంది పెట్టాలి, ప్రజలు ఇబ్బంది పడతారు ట్రాఫిక్ పేరుతో. అదే హెలికాప్టర్ అనుకోండి, ఆడెక్కతారు, ఇటు దిగేస్తారు, పని చూసుకుపోతారు. ప్రజల సౌకర్యార్థం, సెక్యూరిటీ రీత్యా, ప్రజల సౌకర్యం ప్లస్ అనవసర రిస్క్ రీత్యా చూసినప్పుడు హెలికాప్టర్ వాడడం తప్పేమీ లేదు, అవసరం అది, దాన్ని ఎవరు తప్పబట్టరు. కానీ అవకాశాలు ఏంటి? మనకున్న ఆర్థిక పరిస్థితి, ఎంత దూరం వెళ్ళాలి, ఎంతమంది వెళ్ళాలి, మనకున్న ఆర్థిక పరిస్థితి ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకున్న ఆర్థిక పరిస్థితి పరిగణించుకొని హెలికాప్టర్ ప్రతిదాని అందరూ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి వాడతారు, ఉప ముఖ్యమంత్రి అవసరాన్ని బట్టి, అంటే నేను నా నా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, నేను నా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని అందరూ పోయినారనుకోండి హెలికాప్టర్, అది పెద్ద వృధా అయిపోతుంది, అది నష్టం వస్తుంది. కాబట్టి ఎందుకు వాడుతున్నారు, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హెలికాప్టర్ అనేది ముఖ్యమంత్రి పర్యటన, అయితే ఇప్పుడు మనకు ఆన్లైన్ పరిపాలన వచ్చేసింది అశోక్ గారు. ఆన్లైన్ పరిపాలన వచ్చేసిన తర్వాత ప్రతిదాని కిందకి వెళ్ళి ముఖ్యమంత్రులు, మంత్రులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ గా శాఖల హెచ్ఓడీలు కూర్చొని పర్ఫెక్ట్ గా మంత్రి చేయాల్సిన పని మంత్రి, కలెక్టర్ చేయాల్సిన పని కలెక్టర్, ఎంఆర్ఓ పని ముఖ్యమంత్రులు, మంత్రులు రోజు రోజు కూర్చొని పరిశీలించాల్సిన అవసరం ఉండదు. పైనుంచి కింద వరకు బండి సక్రంగా ఉంటే నడుస్తుంది, దానివల్ల ఇబ్బంది ఏమి లేదు. దాన్ని రెక్టిఫై చేసుకొని పర్యటనను అవసరం తప్ప, ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆడ వెళ్ళకపోతే, లోకేష్ గారు ఆడ వెళ్ళకపోతే, పవన్ కళ్యాణ్ గారు ఆడ వెళ్ళకపోతే ప్రభుత్వ విధానాలు ప్రజలు కొన్ని అందే జరగదు అనేది ఉంటే ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ వెళ్ళేదానికి హెలికాప్టర్ వాడడమే మంచిది. అలా కాకుండా మనకున్న ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా మా హోదా ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి మేము ఇట్లే వాడతాం అనుకుంటే అది రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి మంచిది కాదు. 3వ పాయింట్ మీరు క్రూషియల్ గా క్వశ్చన్ వేసింది, ప్రజల మనోభావాలు. ప్రజల మనోభావాలు ఎట్లుంటాయి? 2 రకాలు ఉంటాయి. మన అవసరం ఏంటి, వీళ్ళు వస్తున్న పర్యటన ఏంటి చూస్తారు కదా. ఇప్పుడు పెళ్లి జరుగుతుంది, పెళ్లి కూడా స్పెషల్ హెలికాప్టర్ చేసుకుని వచ్చారనుకోండి, మీ సొంతం అయితే వ్యవహారం వేరు. వచ్చారనుకోండి, మీ పెళ్లికి కూడా గవర్నమెంట్ హెలికాప్టరా అనే విమర్శ అయితే వస్తుంది కదా. ప్రజలకు సంబంధించిన విషయం వేరు. దేనికైనా సరే నాకు హోదా ఉంది కాబట్టి నేను వచ్చేస్తానంటే దీనికి కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోరావడం కరెక్టా అనే చర్చ వస్తుంది. 2, ప్రజల మనోభావాలు ఎటు చూస్తారు? గతంలో మీరేం మాట్లాడారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మీరు అడిగిన ప్రశ్నలు అదే వస్తుంది. గతంలో మనం ఏం మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ అంటే మీ సొమ్మ, చాలా ఈజీగా, అంటే ఆ హెలికాప్టర్ మనం అంటున్నాం, హెలికాప్టర్ అవసరం ఎంత, ప్రజల మనం ఇవన్నీ చర్చించిన తర్వాత హెలికాప్టర్ గురించి మాట్లాడితే ప్రజలు హర్షిస్తారు. అట్లా చేయలే గతంలో. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ ఇచ్చలవిడిగా వాడేస్తున్నాడు, హెలికాప్టర్ తప్ప వాడు, ఏమి ఆయన సొంత డబ్బులు పెడుతున్నాడా, అవన్నీ వాడి మనం అదే క్వశ్చన్స్ ఇప్పుడు మీకు వస్తాయి కదా. ప్రజలు తినాల్సి, గతంలో జగన్ హెలికాప్టర్ వాడితే ఎట్లా మాట్లాడినారు, ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు, ఇక్కడి నుంచి ఆడికి అవసరమా, ఆడి నుంచి ఆడికి అవసరమా, పోలేడా కారులో, ఇన్ని మాట్లాడేసినారు. హెలికాప్టర్ మన చేతిలో ఉన్నప్పుడు ఆడి నుంచి ఆడిపోతుంది. ప్రభుత్వానికి ఒక హెలికాప్టర్ ఉంటుంది అశోక్ గారు. ఆ హెలికాప్టర్ ఉన్నప్పుడు 10 కిలోమీటర్లు వాడితే 20 కిలోమీటర్లు హెలికాప్టర్ కొనేసినాము, ఏముంది పోతే ఆడిపోతే, దాని పెద్ద వివాదం చేశారు, అది నష్టం కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయం, ఈ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పి ఏంటంటే ప్రతిదీ గతంలో మీరేం మాట్లాడినారు, అన్ని ఇదే వస్తున్నాయి. సంక్షేమ పథకాల దగ్గర నుంచి, అప్పుల దగ్గర నుంచి, అన్ని అంశాల్లో ఏదైనా మాట్లాడండి, గతంలో మీరేంది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ గతంలో ఏం చెప్పినారు, ప్రతిదాన్ని ఇదే పరిస్థితి. సెకీతో ఒప్పందం గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని విచక్షణతో సంబంధం లేకుండా నితిన్ రాలేడు,
ఉమ్, వేసేస్తే ఒక పని అయిపోతుంది, తర్వాత ఏమైతే అది అవుతుంది. ఒక పని అయిపోతుంది, పోతే పోయి మాటే కదా, వస్తే లాభం రాకపోతే మాట పోతుంది ఉమ్, అనే పద్ధతిలో మీరు వ్యవహరించిన వల్ల ఈ రోజు దాని అంతా మీరుతో పోల్చుకుంటారు. ఓకే. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరే వాడితే తప్పైనప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లోకేష్ ఇంతమంది వాడచ్చా, ఖచ్చితంగా చర్చ వస్తుంది. ఉమ్, 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 అతను ఒకరికే వాడినప్పుడు మీరు ముగ్గురు ఎందుకు వాడుతున్నారు? ప్రోటోకాల్ అందరికీ ఉంటుంది, దానికి ఏముంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అతను 5 మంది ఉన్నారు కదా. అవును, అవును. ఉమ్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం హోదా ఎంతో, పవన్ కళ్యాణ్ గారి పర్సనాలిటీ రీత్యా పెద్దవాడు కావచ్చు, పాపులర్ కావచ్చు, కానీ అప్పుడున్న ఉప ముఖ్యమంత్రి ప్రోటోకాల్ కి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రోటోకాల్ కి ఏమీ తేడా లేదు. ఉమ్, మరి వాళ్ళు కూడా 5 మంది 5 కిలో హెలికాప్టర్ వాడుకునే రైట్ అయితే ఉంది కదా. ఉమ్, 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 అంటే ఇట్లాంటి చర్చ వస్తుంది కదా, ఆయన వాడలేదు కదా, ఇట్లాంటివి వస్తాయి. అప్పుడు ఒకరు వాడితే సమస్య, 5 మంది ముగ్గురు వాడితే విమర్శలు రాకుంటాయి. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఉమ్, అవసరం కొద్దీ ప్రజల మనోభావాలు, అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాడుకుంటే మంచిది. నా దృష్టిలో అయితే హెలికాప్టర్ వాడడం తప్పేం కాదు, అవసరం కూడా సెక్యూరిటీ రీత్యా, ప్రజల సౌకర్య రీత్యా. అది నిజాయితీగా వాళ్ళ పట్ల మీరు వ్యవహరించుంటే ఈ రోజు ప్రజలు అట్లా అర్థం చేసుకుంటారు. మీరు నిజాయితీగా అప్పుడు లేకపోతే మిమ్మల్ని కూడా ప్రశ్నిస్తారు. ఓకే, ఓకే. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.